సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిమ్కా అంటే ఏం చూసుకుంటే సౌత్ ఇండియా మల్టీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సౌత్ ఇండియా మొత్తానికి ఇది ఒక గవర్నమెంట్ తాలూకా లైక్ ఏంటంటే ఆఫీస్ అనమాట. అంటే ఆఫీస్ ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ లిమిటెడ్లోకి అయితే ఇది అండర్లోకి అయితే వస్తుంది. దాంతోపాటు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఈ రెండిట్లలోకి మనకి ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి నార్మల్గా అయితే న్యూఢిల్లీ ఉన్నది. కాకపోతే మనకి పోస్టింగ్ వచ్చేసి తమిళనాడు దగ్గరలోని, లేదంటే మనకి హైదరాబాద్లో కూడా దీనికి ఇది మనకి ఏంటంటే లైక్ ఆఫీస్ అయితే ఉన్నది. దాంతోపాటు వెల్లూరులో కూడా ఉన్నది మనకి డిపార్ట్మెంట్ అనేది ఉన్నది. సో పోస్టింగ్ అయితే మాత్రం ఈ 3 ప్లేసెస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. లేదనుకోండి, ఒకవేళ ఇంకెక్కడైనా ఇస్తే దాని తర్వాత మీరు ఫ్యూచర్లోనే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఓకేనా. ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి సింపుల్గా దీని తాలూకా ఆఫీసులు కూడా సో చాలా ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకుందాం. అయితే దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే యాక్చువల్లీ లాస్ట్ డేట్ ఈ రోజు అనమాట. సో నేను యాక్చువల్లీ బేగా అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే చిన్న టూర్ పని మీద నేను బయటకు వెళ్ళాను. సో దానివల్ల అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదు. లాస్ట్ డేట్ అయితే ఈ రోజే. ఓకేనా. సో అందుకే వెంటనే చేస్తున్నాను చూసిన వెంటనే. సో ఎంత వీలైతే అంత బేగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో క్యాస్ట్ వైజ్గా పోస్టులు చూసుకుంటే మనకి జనరల్కి అయితే 22 ఉన్నాయి, ఓబీసీకి అయితే 15 ఉన్నాయి, ఎస్సీకి అయితే 7 ఉన్నాయి, ఎస్టీకి అయితే 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 4 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. అయితే మనకి ఏజ్ గురించి చూసుకుంటే మనకి టోటల్ ఇక్కడ మనకి పోస్ట్ డీటెయిల్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి పోస్టులు ఉన్నాయో ఎటువంటి క్లియర్గా నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేది మనకి సోషల్ మార్కెటింగ్ ఉన్నది, క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ ఉంది, క్లర్క్ ఉంది, ఆఫీస్ అసిస్టెంట్ ఉంది. మీరు ఇలా ఉన్నది కదా అనేసి ఇది గవర్నమెంట్ కాదని అనుకుంటున్నారేమో. 100కి 200% ఇదైతే గవర్నమెంట్ జాబ్ అని అనమాట. ఓకేనా. ఇక్కడ శాలరీ వచ్చేసి మనం చూసుకుంటే స్టార్టింగ్ పర్ మంత్ వచ్చేసి 20,000 నుంచి, ఏది ఆఫీస్ అసిస్టెంట్ అయితే 20,000 అనమాట. లేదంటే సోషల్ మార్కెటింగ్ మేనేజర్ అయితే 28,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగా ఇంకా పూర్తిగా ఇంకా దానికన్నా మనం అలా చేస్తున్న కొద్ది ఇంకా పెరుగుతుంటుందని వీళ్ళు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. అయితే మనం ఇంకా ఏజ్ గురించి మాట్లాడుకుంటే మినిమంలో మినిమం 21 నుంచి, ఓకేనా, 21 నుంచి 35 వరకు. ఓకేనా. ఇక ప్రతి పోస్ట్లకి మనకి ఏంటంటే ఏజ్ గురించి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నైతే మనకి ఫస్ట్ అయితే ఒక్క రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. చూసుకోండి, మనకి రిటన్ ఎగ్జామ్ అంటే ఓన్లీ 1. ఓకేనా. దాంట్లో వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఏంటో కూడా నేను చూపిస్తాను. టోటల్గా మనకి 100 మార్క్స్ ఉంటాయి, 1.5 అవర్ టైం ఉంటుంది. ఓకేనా. ఈ 1.5 అవర్ టైంలోనే మనకి ఏంటంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట. ఓకేనా. అయితే మనకి టోటల్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది బేస్డ్ ఆన్ ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో దాన్ని బట్టి వీళ్ళు కండక్ట్ చేస్తాము, లేదంటే చేయమనేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది, అంటే మన ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 365 డేస్ అయితే ఉంటుంది. ఈ 365 డేస్ వీళ్ళు అనేది స్టైఫండ్ అనేది ఇస్తామనేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగింది. అయితే మన అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఓబీసీ జనరల్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి 500 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 250 రూపీస్ అనేది వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎలా మనం పేమెంట్ చేయలేదని సో క్లియర్గా ఇక్కడ చూడండి. ఈ అకౌంట్ నెంబర్ మనకి ఏంటంటే చలానా బట్టి ఏంటంటే మనం దీనికి ఫార్వర్డ్ చేయాలన్నమాట. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంది, అలాగే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది. దానికి మన త్రూ బ్యాంక్ ద్వారా చలానాన్ని కట్టేసి చేసుకుంటే అయిపోద్ది. ఆ తర్వాత మనకి ఎలా అప్లై చేయాలని అంటే క్లియర్గా చెప్తానండి. ఇది మనం ఏదైతే మనకి ఇది ఉంది కదా, అడ్రస్ అయితే ఉంది కదా, ఈ అడ్రస్ అనేది మీకు నేను ఒక అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తాను. ఇవ్వండి, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్లోని మనకి ఏంటంటే ఆ అడ్రస్కి మన డీటెయిల్స్ అన్నీ రాసి, అలాగే మన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ రాసుకొని మనం ఏంటంటే ఈ పోస్ట్ ద్వారా మనం ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా ఫార్వర్డ్ చేస్తే మనం విత్ ఇన్ షార్ట్ టైంలోనే, ఇది ఆల్రెడీ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, విత్ ఇన్ 1 మంత్లోనే మనకి ఏంటంటే ఎగ్జామ్ కూడా మనకి లైక్ ఏంటంటే పంపిస్తామని, హాల్ టికెట్ పంపిస్తామని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఈ రకంగా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు
వచ్చే ఛాన్స్ అయితే ఉంటది కదా! సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.